ఈ ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ ఆడిన 5 మ్యాచ్ల్లో 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడు తన బ్యాట్ను జులిపించాలని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో తన 6వ మ్యాచ్లో కాసేపు బ్యాట్ను జులిపించాడు రోహిత్ శర్మ. 16 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 162.50 స్ట్రైక్ రేటుతో 26 పరుగులు చేశాడు. అయితే రోహిత్ శర్మ తన 5వ బంతికి తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్ ఆడి 6 బాదటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్ లో 3.1 ఓవర్ దగ్గర అద్భుతమైన 6 బాదాడు. ఈ క్రమంలోనే జోరు మీదున్న రోహిత్ ను కమిన్స్ పెవిలియన్ కు పంపాడు. కమిన్స్ బౌలింగ్ లో 3.5 ఓవర్ దగ్గర ట్రావిస్ హెడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ లో అదిరిపోయే 6లు బాదిన రోహిత్ శర్మ 6ల విషయంలో ఓ అదిరిపోయే రికార్డును కూడా సాధించాడు. వాంఖడే స్టేడియంలో 100 6లు బాదిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. అలాగే ఓవరాల్ గా ఒకే వేదికగా 100 6లు బాదిన 4వ బ్యాటర్ గాను నిలిచాడు.